ఇంకొక పద్యం చెప్తాను. ఇయ్యావదినిన దేవతలయ్యమృతమ్మునకు బోవనాశించరుగా. ఇయ్యావదినిన దేవతల లయ్యమృతమ్మునకు బోవనాశించరుగా. ఈ ఆవకాయ తినటువంటి దేవతలు ఆ అమృతం కోసం పోతారా? పోరు. అయ్యారే తెలుగువారుగా. ఈ ఆవకాయ తిన్నాక ఈ రుచి చూశాక వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యారే తెలుగువారుగా నెయ్యవ్వని బుట్టి, ఈ దేశంలోనే పుట్టి నాక మిచటికి తేరే. ఈ తెలుగుదేశంలో పుడతారు, ఆ స్వర్గాన్నే ఇక్కడికి తెస్తారు. దేవతలంతా ఇక్కడ పుడితే ఈ తెలుగుదేశమే దేవతల దేశం అయిపోతుంది కదా, ఆవకాయ కోసం ఇక్కడే పుడతారు అని చెప్పి కవిగారు అద్భుతంగా చెప్పారనమాట. బాగుంది కదా ఈ పద్యం కూడాను. ధన్యవాదాలు. దీనికి సంబంధించిన మరికొంతమంది పెద్దలు రాసిన పద్యాలు కొన్ని చెప్తాను. ఇవన్నీ సరదాగా చెప్పుకునేవే. మన సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఏదైనా రాయొచ్చు అని చెప్పి ఆవకాయ మీద, కాఫీ మీద, టీ మీద, అన్నింటి మీద చాలామంది చాలా పద్యాలు రాశారు. వీటిల్లో ఇదొకటి అనమాట. శ్రేష్టం బిది పచ్చళ్ళలోన, శ్రేష్టం బిది పచ్చళ్ళలోన టేస్టున ఇది మొదట నుండు డెఫినెట్గానే. శ్రేష్టం బిది పచ్చళ్ళలోన టేస్టున ఇది మొదట నుండు డెఫినెట్గానే. ఇష్టముగా ఆవకాయను సుష్టుగా తిని దొర్లినంత సుఖమది కాదే. చూసారా, అన్ని ఇంగ్లీష్ మాటలు పెట్టి చక్కగా రాశారు. శ్రేష్టంగా ఉంటుందంట, టేస్టులో బ్రహ్మాండంగా ఉంటుందంట. ఇష్టంగా తిని సుష్టుగా తిని పడుకుంటే అది దానంత గొప్ప సుఖం ఇంకొకటి ప్రపంచంలో ఉండదు అని చెప్పి చెప్తున్నాడు ఈ మహానుభావుడు. ఊరిన ముక్కను కొరకగా ఔరా అది ఎంత రుచిని అందించునయా. ఊరిన ఆవకాయ ముక్కని కొరికితే ఆహాహా ఎంత రుచిని అందిస్తున్నది. ఊరిన ముక్కను కొరకగా ఔరా అది ఎంత రుచిని అందించునయా. కూరిమితో 4 ముక్కలు, కూరిమితో 4 ముక్కలు నోరారా తినని నోరు నోరవ్వదు పో. చాలా సంతోషంగా 4 ముక్కలు తినని నోరు కూడా ఒక నోరేనా అని చెప్పి చెప్తున్నాడు ఆయన. మా నాల్కల యొక్క కోరిక తీరడానికి వీలుగా ఏదైనా మార్గం చెప్పు స్వామి అని చెప్పి అందరూ స్వామివారిని ప్రార్థించారన్నమాట. ఈ రకంగా ముక్కోటి దేవులందరూ మొక్కగత జిహ్వలేప సృష్టించనయా. చక్కనిది ఆవకాయన ముక్క తినని వాడు కొండ ముచ్చై పుట్టున్. ఇది ఒక తమాషాగా చెప్పాడు ఈ పద్యాన్ని. ముక్కోటి దేవులందరూ మొక్కగా, ముక్కోటి దేవతలందరూ కలిసి మొక్కేసరికి, ఈ ప్రజలు దేవతలు అందరూ మొక్కేసరికి పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఈ జిహ్వకి అంటే నాలుక కోసం ఒక లేపనాన్ని తయారు చేశాడు. అదే ఆవకాయ అన్నమాట. చక్కనిది ఆవకాయన, చక్కని ఆవకాయని ఆయన సృష్టించాడు. ముక్క తినని వాడు కొండ ముచ్చై పుట్టున్. ఆవకాయ ముక్క తిననివాడు కొండ ముచ్చై పుట్టున్ అని చెప్పేవాడు. పొగ తాగని వాడు దున్న పోతై పుట్టున్ అని గురజాడ గారు ఎలా చెప్పారో ఈయన కూడా అలాగే అదే మార్గంలో ముక్క తిననివాడు కొండ ముచ్చై పుట్టున్ అని చెప్పాడనమాట. ఇది ఇంకోటి తమాషాగా అయిన పద్యం అనమాట. చారెరుగని వాడును, చారు ఎరుగని వాడు. మన ఇళ్లలో చారు తయారు చేసుకుంటాం కదా, చారు గురించి ఎవరికి తెలియదు తెలుగు వాళ్ళకి. చారెరుగుని వాడును గోదారిన తానొక్క మారు తడవని వాడును. చారు తెలియనివాడు, గోదావరిలో ఒక్కసారైనా మునగనివాడు. కూరిమిన ఆవకాయను, సంతోషంగా ఆవకాయను ఆరారగా తినని వాడు తెలుగువాడు కాడోయ్. ఆరారగా తెలుగువాడు కానే, ఆరారగా ఆవకాయని తిననివాడు తెలుగువాడు కానే కాదు అనేటువంటిది దీని అర్థం అన్నమాట. మళ్ళీ ఈ పద్యం చెప్తున్నాను. చారెరుగని వాడును గోదారిన తానొక్క మారు తనవని వాడున్.
కూరిమిన ఆవకాయను ఆనారగ తినని వాడు తెలుగు వాడు కానే కాడోయ్. తెలుగువాడు కానే కాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. బాగుంది కదా. ఆవకాయ గురించి పద్యాలు, ఆవకాయ స్పెషల్ ఇవాళతోటి మనం పూర్తి చేసాము. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.